భారత్లో టీ హబ్ బెస్ట్ స్టార్టప్ ఇంక్యుబేటర్. అలాంటి వాటి మాదిరే కేవలం ఒక మహిళల కోసమే 2018లో వి హబ్ ని తీసుకొచ్చింది గత ప్రభుత్వం. అర్బన్ అండ్ రూరల్లో టాలెంట్ ఉన్న మహిళలకు చేయూత అందిస్తూ పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతోంది. ఇప్పటికే 4000 మందిని పారిశ్రామికవేత్తలుగా తయారు చేసింది వి హబ్. తెలంగాణలోని మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన కార్యక్రమమే వి హబ్. 2018 మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రారంభించారు. వి హబ్ కింద మహిళా వ్యాపారవేత్తలు స్థాపించే స్టార్టప్ కంపెనీలను ప్రోత్సహిస్తూ వారికి అన్ని రకాలుగా సహాయ సహకారాలను అందిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. టెక్నాలజీలో అభివృద్ధి చెందుతున్న రంగాలపై ఫోకస్ చేసే వినూత్న ఆలోచనలు, పరిష్కారాలతో ఉన్న మహిళా పారిశ్రామికవేత్తలకు మద్దతు ఇస్తుంది వి హబ్. మహిళలకు ఆర్థికంగా, సామాజికంగా ఉన్న అడ్డంకులను తొలగించి వ్యాపారంలో విజయం సాధించడంలో సహాయపడుతుంది. దేశవ్యాప్తంగా ఉన్న మహిళలు నిర్వహించే స్టార్టప్లకు ఇది వన్ స్టాప్ డెస్టినేషన్ గా ఉంటుంది. తెలంగాణ, భారత్ తో పాటు గ్లోబల్ మార్కెట్ పై మహిళా వ్యాపారవేత్తలు ఎదిగేలా సహకరిస్తుందన్నారు వి హబ్ డైరెక్టర్ జాహిద్ అఖ్తర్. We have the different types of audience, just like we are working with the minority communities, we are working with the tribal communities, we are working with the PWT communities, trans women and the girls student in the rural areas, where we are supporting women in the proper durations of the program. Just like in the pre-incubation we have 3-month duration, incubation we have around 6 to 9 month duration of the program, and for the acceleration it's above 1 year something. Here we are supporting the women from idea to unit setup to just like grow their businesses in a very good way, and they can just like grow their business across the India. మహిళలు వ్యాపారవేత్తలుగా మారేందుకు ప్రభుత్వ సంస్థలు, ఇండస్ట్రీలు, విద్యా సంస్థలు, కార్పొరేటర్లతో కలిసి పనిచేసే అవకాశాన్ని వి హబ్ కల్పిస్తుందన్నారు మంత్రి శ్రీధర్ బాబు. ఎంపిక చేసిన వారికి నిధులు అందించడం, మెంటరింగ్ సపోర్ట్ అందిస్తుందన్నారు. మహిళా వ్యాపారవేత్తల స్టార్టప్ల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పాటుపడుతుందన్నారు. అవసరమైన నిధులు సమకూర్చేందుకు టీ ఫండ్ పేరుతో వెంచర్ క్యాపిటల్ నిధులు కల్పించిందన్నారు మంత్రి శ్రీధర్ బాబు. మా రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యం ఒకటే, మహిళా సోదరులను కోటీశ్వరులను చేయాలనే ఒక ఆకాంక్ష, ఒక ఆలోచన, ఒక లక్ష్యం. దాని క్రమంలో వి హబ్కు సంబంధించి ఇక్కడ అనేక సంస్థలను, వ్యక్తులను సంబంధించిన ఇన్నోవేషన్ను ఇంక్యుబేట్ చేసి దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాన్ని మరి మహిళా సోదరులను చెప్పిన వెంటనే గౌరవనీయులు గవర్నర్ గారు కూడా స్పందించి పెద్ద ఎత్తున పనులు జరుగుతూ ఉన్నాయి, ఇంకా కూడా మెరుగుపరిచి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలని చెప్పారు, అభినందించారు వారు చేస్తా ఉన్న పనిని. గ్రామాల్లో మహిళా వ్యాపారవేత్తలను ప్రోత్సహించేందుకు రూరల్ ఇంక్యుబేషన్ ప్రోగ్రామ్ ను తీసుకొచ్చిందన్నారు వి హబ్ సీఈఓ సీత. మ్యానుఫ్యాక్చరింగ్, టెక్స్టైల్స్, హ్యాండ్లూమ్స్, ఎఫ్ఎంసీజీ, ఫుడ్ ప్రాసెసింగ్, హ్యాండీక్రాఫ్ట్ వంటి 5 రంగాల్లో 50 మంది మహిళా ఎంటర్‌ప్రెన్యూర్లకు సహాయ సహకారాలు అందిస్తున్నామన్నారు. ఆనరబుల్ ఐటీ మినిస్టర్ గారు గత సంవత్సరంగా మనకు చాలా సపోర్ట్ చేశారు. ఆయన లక్ష్యం కూడా సీఎం గారి లాగా మన రాష్ట్ర మహిళలను ముందరికి పంపించాలి. అది ఎలా చేయాలి, సపోర్ట్ సిస్టమ్స్ ఎలా బిల్డ్ చేయాలి. వాళ్ళు డిస్ట్రిక్ట్ మూలుగులో ఉండొచ్చు, మంతనీలో ఉండొచ్చు, లేకపోతే హైదరాబాద్లో ఉండొచ్చు. వాళ్ళకి సపోర్ట్ సిస్టమ్ ఎట్లా ఇస్తున్నాం, వాళ్ళు కానీ బిజినెస్ ఫార్మలైజ్ చేద్దాం అనుకుంటున్నారా, వాళ్ళకి ఏమన్నా బ్రాండింగ్ సలహా కావాలా, లేకపోతే ప్యాకేజింగ్ ఇంటర్వెన్షన్ కావాలా. మన స్టేటే కాకుండా ఇతర స్టేట్స్ నుంచి కూడా వచ్చారు ఇక్కడ ఎంటర్‌ప్రెన్యూర్స్. 177 కోట్ల రూపాయల ఫండ్ రైజ్ చేసిన వి హబ్ ఇప్పటి వరకు 6376 స్టార్టప్లకు సహాయ సహకారాలు అందించింది. 87 స్టార్టప్ ప్రోగ్రామ్స్ ను కూడా నిర్వహిస్తుంది. గ్రామీణ ప్రాంతంలోని మహిళలకు సరికొత్త ఆలోచనలు ఉన్నా, వ్యాపార రంగాల్లో రాణించాలనుకున్నా తమను సంప్రదించాలని కోరుతుంది వి హబ్.